హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2700 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే తెలుగు వచ్చిన వారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి సొంత ఊర్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓవరాల్ ఇండియా వైడ్గా కూడా 2700 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీ సొంత ప్రాంతంలో కనుక ఈ బ్యాంక్ ఉన్నట్లయితే అక్కడ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటగా చూసినట్లయితే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1/11/2025 నాటికి మినిమంగా 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు, ఏ డిగ్రీ ఉన్నా కూడా పర్లేదు, డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి 12 మంత్స్గా ఇవ్వటమే జరుగుతుంది. 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారనమాట. తర్వాత ఈ యొక్క బ్యాంకుకు సంబంధించి ఏ ఉద్యోగాలు పడినా కానీ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, ప్రయారిటీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. భర్తీ చేస్తున్న వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 38 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. అలాగే తెలంగాణకు సంబంధించి 154 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఓవరాల్ ఇండియా వైడ్గా కూడా 2700 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ 2 లింక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 లింక్స్లో కూడా కంపల్సరీగా అప్లికేషన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఈ 2 లింక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ 2 పోర్టల్స్లో కూడా కంపల్సరీగా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన ఫార్మేట్, సైజ్ డిఫరెన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకుని వాటికి సంబంధించిన విధంగా అప్లై చేయండి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ 3 phases సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మొదటగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. 60 minutesలో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలాగే హిందీ లేదా ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గమనించి అప్లై చేయండి. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేయలేదు. అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు లేదా ఉర్దూ 2 లాంగ్వేజెస్ని మెన్షన్ చేశారు. ఈ 2 లాంగ్వేజెస్లో మీకు తెలుగు మ్యాక్సిమంగా అందరికీ ఉంటుంది. సో తెలుగులోనే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే ఉర్దూ కనుక ఎవరైనా ప్రిఫర్ చేసినట్లయితే వారికి కూడా ఉర్దూలోనే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీగా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అలాగనే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి స్టైఫండ్ కింద 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని శాలరీ అనుకోవచ్చు, స్టైఫండ్ అనుకోవచ్చు, 15,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. అలాగే 1 year పాటు యొక్క శాలరీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి యొక్క అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 400 రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపీస్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఒకవేళ మీరు ఈ పోస్ట్ కనుక సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చాలా ప్లేసెస్ మెన్షన్ చేశారు. ఈ ప్లేసెస్లో కనుక మీ ఊరు ఉన్నట్లయితే మీ ఊర్లోనే ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్లేసెస్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా క్లియర్గా చూసినట్లయితే తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూపించిన ప్లేసెస్ అన్నింటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట తెలంగాణకు సంబంధించి. ఇందులో మీ ఊరు కనుక మీకు ఉన్నట్లయితే మీ సొంత ఊరిలోనే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అప్రెంటిస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని రాష్ట్రాల వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలానే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11/11/2025 నుంచి, అంటే ఈ రోజు నుంచి 1/12/2025 కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. చూసినట్లయితే నవంబర్ 11వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగని ఒక స్టేట్కి మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ అంటే అప్లై చేసి ఒక పోస్ట్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.